ఈ అందరికీ యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను కరెక్ట్గా 4 రోజులు అవుతుందండి. జూన్ 10వ తారీఖు నేను పెట్టాయండి. జూలై 10వ తారీఖు అండి ఇవాళ కరెక్ట్గా నెల అయిందండి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి. యూట్యూబ్ ఛానల్లో నాకు వచ్చిన సబ్స్క్రైబర్లు 23 మంది అండి. నేను లైక్ చేసిన వాళ్ళేమో 307 మంది అండి. వ్యూస్ చూసిన వాళ్ళేమో 3500 మంది అండి. ఇంత దాకా తీసుకొచ్చిన వాళ్ళు మీరేనండి. నేను ఎన్నో వీడియోస్ మంచి పెడతానండి. మీరు చూస్తూ ఉండి నన్ను చాలా పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానండి. యూట్యూబ్లో నేను మంచి ఫుడ్ ఐటమే పెడతానండి. అవి చూసి మీరు కూడా సేమ్ అలాగే చెయ్యండి. పర్ఫెక్ట్ అన్నది వస్తుందండి. నేను ఏది చేసినా తక్కువ బడ్జెట్లోనే చేస్తానండి. అన్నీ వేసేసి చెత్తా చెదారం వేసి చేయనండి. నేను పర్ఫెక్ట్గా వాటికి ఏవి అయితే యూజ్ అవుతాయో అవే వేసి చేస్తానండి. మీరు కూడా చూసి అలాగే చెయ్యండి. చేస్తే సేమ్ చాలా టేస్ట్ అన్నది వస్తుందండి. మనం ఎలాగైతే చేసుకోవాలనుకుంటున్నామో అలాగే చేసుకోవచ్చండి. అలాగే చేసుకుంటే మంచిగా ఉంటుందండి. నేను 10 మెట్లు ఒకసారి ఎక్కేయకూడదు అనుకుంటున్నానండి. ఒక్కొక్క మెట్టు ఎక్కుదాం అనుకుంటున్నానండి. 10 మెట్లు ఒకసారి ఎక్కామనుకోండి పడిపోతాం. అదే ఒక్కొక్క మెట్టు ఎక్కామనుకోండి అందరికీ గుర్తుంటాం. 10 మెట్లు ఒకసారి ఎక్కి పడిపోయామనుకోండి ఎవరికి గుర్తు అన్నది ఉండదండి. అందుకనే నన్ను గుర్తించిన వాళ్ళందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానండి. యూట్యూబ్ ఛానల్ని ఇంకా బాగా రన్ చేయాలని, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇప్పుడు నుంచి ఏ ఐటెం చేసినా నేను పర్ఫెక్ట్గా నా నోటితోనే చెప్తానండి. నేను చాలా మ్యూజిక్స్ అనేవి పెడుతుంటే కాపీ రైట్స్ అంటున్నారండి. నేను చేసిన వాటికి ఫలితం లేకుండా పోతుంది. అందుకనే ఒకసారి దెబ్బతింటారండి, రెండోసారి ఆ తప్పు అయితే చేయవండి. అందుకనే మనకు వచ్చిందే మనం చెప్పాలి, మనకు వచ్చిందే మనం చెయ్యాలి. మన నోటికి ఎలా వస్తే అలాగే చెప్పాలి. మనం అక్కడ ఏం చేస్తున్నామో అదే చేసి చూపించాలనేసి నేను అనుకుంటున్నానండి. మధ్యలో మా పిల్ల మాటలు వినిపిస్తూ ఉంటాయండి, ఏమనుకోకండి. నాకు చిన్న పాప ఉన్నది, అందుకని అంతమాలో ఏడుస్తూ ఉంటుంది. ఆమె పడుకునే టైంలోనే నేను వీడియో అనేది చేస్తూ ఉంటానండి. ఆమెకు సడన్గా లేచిపోతుంది, కోడి నిద్ర ఆమెది. నాకు 4 రోజులకి ఇంత దానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి.